హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు అర్జెంట్ అండి, రాత్రి తీసుకొచ్చారు, ఈవినింగ్ ఇవ్వాలి. ఆషాఢ మాసంకి వచ్చిన పెళ్లి కూతురండి. సో ఇవాళ వెళ్తున్నారని ఈ బ్లౌజ్ వాళ్ళమ్మ పెట్టి పంపిస్తుందని కుట్టించుకుంటున్నారు. ఆ అమ్మాయి పెళ్లి బట్టలన్నీ కూడా నేనేనండి కుట్టింది. సో తను ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా దగ్గర కుట్టించుకుంటూ వెళ్ళేది. అంతకుముందు కూడా మామూలు నిద్రలకు తిరిగినప్పుడు కూడా తెచ్చి కుట్టించుకుంది. ఇప్పుడు ఈ డిజైన్ ఎంత ఉందో అంతవరకే చూసుకొని తీసుకుందాం. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ అండి, చూసారు కదా, వర్క్ ఉంది కాబట్టి ఇది కొంచెం వెళ్తుంది ఖర్చులోకి. కరెక్ట్గా బార్డర్కి ఇప్పుడు దానికి బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ ఎంత వచ్చిందో అంతవరకేనండి. ఇక్కడ కొంచెం కుట్టులోకి పోయిద్ది, ఇక్కడేమో ఖర్చు కోసం. ఇవి తన కొలతలండి. చాలా పాత కస్టమర్, అంటే అమ్మాయి చాలా రోజుల నుంచి కుట్టించుకుంటుంది నా దగ్గరే. సో నా పాత బుక్లో ఉన్నాయి, ఇదేం కొత్త కొలతల బుక్. ఇంకోటి చెయ్యి లూజ్ వచ్చేసి 9 అండి, అంటే 4.5, 2 ఇంచెస్ లూజ్కి ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు ఇది పొడవు వచ్చేసి ఒక్క గీత తక్కువ 11 వచ్చిందండి. సేమ్ యువతల వైపు అంతే పెట్టేసుకొని 3 అలా తీసేసుకుందాము, చంక రౌండ్ తీయడం కోసం. ఇలా మామూలుగా అయితే ఇలా డ్రా చేసేసి తీసుకోవచ్చండి మనం. ఇదే ఫ్రంట్ పార్ట్ డౌన్ తీసుకోవడం కోసం అయితే ఇలా కొంచెం లైట్ క్రాస్ ఇక్కడ ఇచ్చేసి ఇది సేమ్ ఇలా కలిపేసుకుంటే వచ్చేసిద్దండి. ఇదిగోండి కనిపిస్తుందిగా, ఇలా ఇటు నుంచి ఇటు కలిపేసుకోవాలి. ఇక్కడ నేనైతే కుట్టేటప్పుడు తీస్తానండి, ఎప్పుడు కూడా ముందు తీసుకోను. కోసం అండి బ్లౌజ్ వెనక పార్ట్ కోసం వీప్ పొడవు తీసుకున్నాము. 14.5 వీప్ పొడవు, అంటే 15.5 మనం ఖర్చుతో కలిపి తీసుకోవాలండి. ఇవి బాడీ కొలతలు తీసుకున్నాయి, బ్లౌజ్ లేదు కాబట్టి బాడీ కొలతలతో మెజర్మెంట్స్ 14.5 అయితే 15.5 పెట్టుకోవాలి. ఇకపోతే నడుము లూజు వచ్చేసి 30 ఉందండి, ఇంకొంచెం పెట్టమన్నారు. 30 ఉంది కాబట్టి 15లో మళ్ళీ 4. ఇది మామూలుగా అయితే 30లో 4వ భాగం వచ్చేసి 7.5 కదా, 7.5 పెట్టేసేద్దాము. లైట్గా అంది. సో మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం పాదం వర వదిలేసేద్దాము. దీనికి 3 ఇంచెస్ లూజ్ అండి. 3 ఎందుకు పెడతాం మనం, 1 ఇంచెస్ ఏమో డాట్స్ వెనకేస్తాం కదండి, దానికి 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసము. మనం మిషన్ మీద లూజ్ తీసేటప్పుడు కూడా ఈ 1 ఇంచు మాత్రమే మనం వేసుకుంటే వెనక డాట్స్కి ఒక 1/2 ఇంచు మడత పెడితే 2 వైపులు కలిపేసి ఇంచిపోయిద్దండి. సో అలా తీసుకోవడం వల్ల ఇక్కడ మనకి 2 ఇంచులే వస్తుంది. ఈ 2 ఇంచులు కొలత చంక దగ్గర వదిలే 2 ఇంచులు, చేతికి వదిలే 2 ఇంచులు, బార్కి 2 ఇంచుల లెక్కన వేసుకుంటే ఫినిషింగ్ బాగా వస్తుందండి. కన్ఫ్యూజ్ అయ్యే పని ఉండదు. చేతి దగ్గర చంక దగ్గర పద్దాకలా మనం కొలత తీసుకునే పని ఉండదు. నడుము దగ్గర కూడా 1 ఇంచే వచ్చేలా వేసుకోవాలి. తక్కువ వేయడం ఎక్కువ వేయడం చేస్తే అప్పుడు నడుముకి మళ్ళీ చూసుకొని కుట్టేసుకోవాల్సి వస్తుంది. నెక్ వచ్చేసి 2.5 అండి, షోల్డర్ వచ్చేసి 3. నేను ఎప్పుడు ఈ మొత్తం గీత గీయనండి, ఇది మామూలుగానే ఇక్కడ షోల్డర్ దాకా గీస్తాను. వెనక నెక్ అండి 9.5, కొంచెం బ్రాడ్ కోసం ఇక్కడ 2.5 నెక్ తీసుకున్నాం కదా, కొంచెం ఇది 1/4 తీసుకుందాము. కొంచెం నెక్ రౌండ్ వస్తుంది. ఎప్పుడు రౌండ్ నెక్లేనండి, పెళ్ళి బ్లౌజులకైనా ఏ బ్లౌజ్లైనా రౌండ్ నెక్లే వేసిద్ది ఈ పిల్ల. ఇదండి రౌండ్. మనకి స్ట్రైట్ గీతలన్నా కొంచెం అటు ఇటు పోతాయేమో కానీ రౌండ్ గీతలు మాత్రం చాలా నీట్గా వస్తాయండి అలవాటైపోతే. స్కేల్ కూడా అవసరం ఉండదు, రౌండ్ స్కేల్ కూడా.
ఒక్క గీత తక్కువ 6 తీసుకున్నానండి చంక డౌన్ తీయడానికి. సో అటు సైడ్ కూడా ఇట్లా బాక్స్ చేసుకున్నాం కదా, ఇక్కడ 1.5 లూజ్ తీయడానికి 2 ఇంచెస్ అండి. షోల్డర్ దిగువది, షోల్డర్ మీద నుంచి అవతలకి యువతలకి 2 ఇంచులు తీసి రౌండ్లు తీసుకుంటే నీట్గా వస్తుంది. ఇదేమో 1/2 ఇంచు కొలతలోకి పోతుంది కదా, ఇది మళ్ళీ మనం ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలంటే ఈ 1/2 ఇంచు వదిలేసిన తర్వాతే చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీయకుండా ఉండడం కోసం చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచే క్రాస్ ఇలా తీసుకుంటూ వస్తారండి, మళ్ళీ ఇక్కడ డౌన్ చేసేస్తారు. కాదు, ఇది ఇక్కడ నుంచి మనం ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి క్రాస్ ఇలా కలుపుకొని వెళ్ళాలి. ఎక్కడ దాకా, ఇప్పుడు మనం ఎక్కడైతే మనం ఛాతీ లూజ్ చూసి కరెక్ట్ లూజ్కి ఇక్కడ పెడతామో ఆ లూజ్ దగ్గరికి మాత్రమే, మళ్ళీ ఇక్కడ 2 ఇంచెస్ కలిపేసి మనం ఖర్చు వదులుతాం కదా, అక్కడ దాకా కదండి. 36 ఈ అమ్మాయికి ఛాతీ లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ నడుము కదండి, ఛాతీ లూజ్ వచ్చేసి 36లో వచ్చేసి 9 మీద 1 ఇంచు ఉంది. 9 అండి, కరెక్ట్గా 9 ఇదిగోండి, 9కి పెట్టాం కదా. ఇది 2 ఇంచెస్ మన ఖర్చుకి. సో ఇప్పుడు చెప్పాను కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి తీస్తారండి. మీరు మళ్ళీ నన్ను అలా తీయం, మేము ఇలాగే తీస్తాను, నేను షార్ట్లు పెడితే కూడా ఇలా తీయం. ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు ఫాల్ గురించి పెడితే మేము ఇలాగే వేస్తాం, అందరం ఇలాగే వేస్తారు. కాదండి, మన దగ్గర నేర్చుకోవడానికి కొత్తగా వచ్చిన వాళ్ళైనా వాళ్ళకి ఏమీ తెలియదు, స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మనం చిన్న ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెడతాము. దానికి వాళ్ళు అలవాటై కుడుతూ ఉన్న వాళ్ళు మేము అలాగే కుడతాం కదా, ఇంతే కదా, అలాగే కదా అని అనుకోవద్దు ప్లీజ్. అస్సలు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇక్కడ నుంచి తీయడం నేను చూశాను చాలామంది, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ కలుపుతారు. కలపకూడదండి. ఇక్కడ 2 ఇంచెస్ ఇది ఎగ్జాక్ట్ మార్కు, ఇది 2 ఇంచెస్ మనం ఖర్చు కాబట్టి ఇక్కడ నుంచి తిక్కుగా గీస్తాను చూడండి, కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకే క్రాస్ తీయాల్సింది, ఇక్కడ నుంచి మనం ఖర్చు కదా, ఇక్కడ దాకా అసలు కలిపే పని లేదు. సో ఇది ఇలా క్రాస్, ఇక్కడ నడుము దగ్గర మాత్రం 1/2 ఇంచు లైట్గా తీసుకుంటే మన ఈ ఖర్చు అనేది నడుము పట్టి లోపల నుంచి బయటికి రాకుండా లోపలికే ఉండిద్దండి. సో ఇది కట్ చేసేసుకుందాం. ఇక్కడ మనం ఖర్చుకి పెట్టుకున్న చోట డాట్ ఇచ్చుకుంటే మనం జాయింట్ వేసేటప్పుడు కరెక్ట్గా 2 ఇంచెస్కి వచ్చేసిద్ది. ఇక్కడ చూసారండి 2 ఇంచెస్, ఇదిగోండి. ఇది ఇక్కడున్న గ్యాప్ మనకు ఖర్చుకి పోయిద్ది కదా, కట్ చేయడానికి బ్యాక్ సైడు ఈ 2 ఇంచెసే పెట్టుకుంటే చూడండి ఎగ్జాక్ట్గా ఎంత వస్తుందో అసలు గీత. ఇదిగోండి ఇలా వచ్చేసేది. చేతి దగ్గర నుంచి 2 ఇంచెస్ తీసుకోండి, చేతి దగ్గర కూడా స్ట్రైట్గా వస్తుంది. ఈ ముక్క మాత్రం ఉక్సు కాజా పట్టికి వెతుక్కునే పని లేకుండా ఈ నెక్ ముక్కే సరిపోతుందండి. మీరు లైనింగ్ ముక్కలు నీళ్ళలో తీస్తారా తీయరా అని క్వశ్చన్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి, వాళ్ళు ఇష్టపడి కుట్టించుకునేటప్పుడు మనం నీళ్ళల్లో తీయము, పర్టికులర్గా చెప్పే వాళ్ళకి తీస్తాము. మనం చెప్తాం కూడా ఈ శారీస్కి ఇలాంటి వీటికి తీయండి, తీసుకుంటే మంచిది బెటర్ అని చెప్పేసి. వద్దు అనుకున్న వాళ్ళు లేదు లేక అర్జెంటు ఇచ్చేసేయండి అనుకుంటే మనం ఇలాగే స్టిచ్ చేసి ఇచ్చేసేయచ్చు. సో ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 12 పెట్టానండి, 1/2 ఇంచు ఖర్చుకి, ఇది 12.5. ఇది బ్రెస్ట్ సైజు ఫ్రంట్ పార్ట్. కొంచెం తక్కువ ఉండే వాళ్ళకండి, ఓవర్గా ఉండే వాళ్ళకైతే 13.5 పెట్టుకోవాలి.
నేను ఎప్పుడు ఈ గీత గీసేది ఎగ్జాక్ట్ క్రాస్కి అండి, మెయిన్ క్రాస్కి ఇట్ట రావడం కోసం. ఇప్పుడు ఇది ఎలాగో మనం 12, 13 లోపే కాబట్టి ఇక్కడికి గీసాను. లేకపోతే 13.5 అలా తీసుకోవాలంటే ఇక్కడికి గీసేసి తీస్తాను. నేను డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నాను, సో చుట్టూ ఉన్న ఇక్కడ కొంచెం తక్కువే కదండి, సో నేను ఇక్కడ పావించి పెడుతున్నాను. అంటే ఉక్సు కాజుకి పెద్ద గ్యాప్ రాకుండా. పెద్ద సైజు వాళ్ళకైతే ఇక్కడ ఎక్కువ పెట్టుకోవాలి, చిన్న సైజు వాళ్ళే కాబట్టి కొంచెం లైట్గా ఇచ్చాను. చుట్టుపక్కల వస్తున్న సౌండ్స్కి ప్లీజ్ డిస్టర్బ్ అయితే ఏమనుకోవద్దండి, ఎందుకంటే నాకు వాయిస్ ఓవర్ ఇచ్చే టైం కూడా ఉండట్లేదు. మా అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కానీ మేము మా అక్కకి తోడుగా కొంచెం షాపింగ్స్కి వాటికి తిరుగుతున్నాం, ఆ బట్టలు మగ్గం వర్క్కి వాటికి ఇటు కానీ వాళ్ళ స్టిచ్చింగ్ పని కూడా ఉందండి నాకు. మళ్ళీ సండే మాకు హల్దీ ఫంక్షన్ కూడా ఉంది. సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కాదు, నాకు చాలా లేట్ అవుతుంది ఫుడ్కి కానీ నిద్రకు కానీ, అందుకని డైరెక్ట్గా ఇస్తున్నానండి. ఇది ఒకసారి విని కరెక్ట్గా ఉందిలే పర్లేదు వినిపిస్తుంది అనుకుంటేనే అప్లోడ్ చేస్తానండి, లేకపోతే చెయ్యను. ఫ్రంట్ పార్ట్కి నెక్ అండి, ముందు నెక్ ఇది 6.5 ఉంది. ఇప్పుడు 2 ఇంచెస్ 2.5 తీసుకున్నాం కదా నెక్, ఫ్రంట్ పార్ట్కి 3 తీసుకోవాలండి. 2.5 పెట్టుకుంటే మనకి మూసుకొచ్చేసినట్టు ఉండిద్ది. 3 పెట్టుకుందాము. రౌండ్ 2.5 పెడితే మూసుకొచ్చినట్టు ఉంది కాబట్టి ఇది వచ్చేసి నేను 3 తీసుకున్నాను, రౌండ్ తీసేసాను. ఆమ్ రౌండ్ చూసారు కదండి, ఎప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ మనం ఇందాక ఖర్చుకి వదిలాం కదా 2 ఇంచెస్ ఇక్కడ. ఈ వదిలేసిన తర్వాత మధ్యలో అండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా వెళ్ళే బదులు ఇలా స్టార్ట్ చేసి ఇక్కడ 2 ఇంచుకి మళ్ళీ ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఈ మధ్యలోకి ఇలా తీసుకోండి. ఆమ్ రౌండ్ చాలా నీట్గా వస్తుందండి. ఇక్కడ నుంచే తీసేసుకోకూడదు. సో ఉక్సు కాజా పట్టి దగ్గర అండి దీన్ని క్రాస్ తీయడం కోసం 4 తీసుకున్నాను. ఇది వచ్చేసి పావుదొక్కు 3, 2 పెట్టానండి. అమ్మాయికి ఫ్రంట్ పార్ట్ తక్కువే, సో ఇది మెయిన్ డాట్ వేయడం కోసం 2 తీసుకున్నాను. ఇది ఇలా కలిపేసేద్దాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచు క్రాస్ తీస్తున్నాను, ఇది ఇలా కలిపేసేద్దాం. ఇక్కడ లైట్గా ఒక్క గీత ఇలా కలపడానికి, ఓకేనండి. నీట్గా కనిపిస్తుందా? ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఎవర్రా బంగారం? మీదే బ్లౌజ్ కట్ చేస్తున్నా. ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు షేప్ పట్టి తీసేసుకుందాం. చాలా వరకు షేప్ పట్టి అయితే మనం ఇక్కడ సైడ్ తీసాం కదండి, ఈ క్లాత్కి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనం షేప్ పట్టి తీసుకొస్తే సరిపోతుంది. లేదు అని డౌట్ ఉంటే మళ్ళీ ఇదిగోండి బ్యాక్ పార్ట్ మనం మడత పెట్టి పెట్టాం కదా, ఈ క్లాత్ తీసేసుకుందాము. ఇది వచ్చేసి మనం 2 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్కి తీసాం కదా, ఇది వదిలేసేసి తీసుకుందాం. చూడండి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి తీసా చూడండి, ఈ గీత కాడికి వచ్చింది కరెక్ట్గా. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ ఇలా కొంచెం మడత పెట్టి, ఇప్పుడు మనకు షేప్ పట్టి ఈ పొడవే పడిద్ది. ఇక్కడ ఈ మడత వేసిన వరకే మనకు షేప్ పట్టి పడిద్ది. సో ఇక్కడికి వచ్చేసి మనము ఖర్చు వరకు తీసుకుందాం. ఇదిగోండి ఖర్చు వరకు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఇందాక ఫ్రంట్ పార్ట్కి కొంచెం క్రాస్ తీసాము, ఆ క్రాస్ దీంట్లో కలుపుకోవాలి. ఇదిగోండి ఈ క్రాస్ కోసం, ఇది వచ్చి ఖర్చు కోసం. ఇటు వచ్చేసి 3.5 పెడుతున్నాము. క్రాస్ తీయడానికి 2.5, ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇటు మధ్యలో ఇలా క్రాస్గా
కటింగ్ చేస్తే క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఇట్ట వేసి క్లియరా. ఈ గెట్టంచు మీటర్ ఉంటే మిగిలిద్దండి, చిన్న ముక్క అయితే మిగలదు కదా. సో ఇది మడత పెట్టేసి తీసేసుకుందాం నడుము పట్టి చేయడానికి. ఇది మిగిలిన ముక్క మామూలుగా చేతి పనికి అయితే మళ్ళీ ఆ ముక్క అంత అవసరం. ఇది ఇప్పుడు దీనికి చంకల జాయింట్లకి వాటికి పడితే అవసరం. సో ముందు మనం ఈ చేతులు తీసేసుకుందాము. మెయిన్ క్లాత్ ఇప్పుడు ఇది మొద్దు క్లాతులు ఇట్ట మడత మీదకి కొంచెం కూడియడంగా అవుతాయి అనుకుంటే 2 మడతల మీద ఇలా పెట్టేసేసుకొని చేతులు పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇలా చేతులు పెట్టేసుకుందాం. ఇప్పుడు మామూలుగా కొన్నిటికైతే నేను ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి తీసేసుకుంటానండి. ఎందుకంటే ఈ క్లాత్ కొంచెం ఇక్కడ చంకకి వేయడానికి పనికి వస్తుంది. కానీ వీళ్ళకి హ్యాంగింగ్స్ థ్రెడ్స్కి మళ్ళీ నేను ఈ క్లాత్ వేస్తాను కాబట్టి ఈ కొంచెం నేను ఆ హ్యాంగింగ్స్కి వేయడానికి డిజైన్ ఉపయోగిస్తానండి. సో ఇది నేను నార్మల్గా తీస్తున్నాను, చంకకి ప్లెయిన్ క్లాతే యాడ్ చేస్తాను. దీంతో నేను ఇదిగోండి ఈ క్రాసు కుట్టేసి మనం మామూలుగా హ్యాంగింగ్స్ థ్రెడ్స్కి వేసుకుంటే బాగుండిద్దండి. చంకలో వేసినా కూడా ఎలాగో కనబడదు, పోయిద్ది. ప్లెయిన్ క్లాత్ మళ్ళీ ఇక్కడ చంక దగ్గర జాయిన్ చేసేస్తాను. ఇలా చాలామందికి ఇలాగే వేస్తాను బాగుంది అక్క అంటారు. కొన్ని వాళ్ళు చెప్పకపోయినా మనమే చేస్తూ ఉంటే మన కస్టమర్స్కి నచ్చిద్దండి అలా. క్లాతులు చూసుకోవాలండి, అడ్డంగా నిలువుగా ఇలా క్రాసులు ఎటు పోతుందా ఏమన్నా అనేది చూసేసుకొని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి తీసుకుందాము. మనకెప్పుడు మెయిన్ బ్యాక్ పార్ట్కి ఏం ఖర్చులు పడకుండా నీట్గా తీసుకోవడానికి చూడాలి. ఫ్రంట్ పార్ట్కి కొన్ని ఖర్చులు పడ్డా కూడా ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చంక దగ్గర నుంచి మనం మళ్ళీ ఇటు షోల్డర్ వేసి ఇటు తీసుకుంటే మనకి ఇటు మిగిలిన ముక్కతో షేప్ పట్టికి తీసుకోవచ్చండి. క్లాత్ ఇవి చిన్నయేనండి. ఇప్పుడు ఈ పిల్లకి సరిపోతుంది 36 సైజే కాబట్టి కొంచెం 40 సైజు వాళ్ళు ఉన్న వాళ్ళకైతే పీసులు పడతాయి. జాయింట్లు కట్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త కుట్టుకోవాల్సి వస్తుంది, కట్ చేయవలసి వస్తుంది. మేము ముస్లిమ్స్ కదండి, కొంచెం తెలుగు అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. మళ్ళీ ఏమైనా మాటల్లో తేడా ఉంటే ఏమనుకోవద్దు ప్లీజ్. చేపట్టి కూడా పైవైపు కరెక్ట్గా తీసుకున్న కింద కొంచెం ఉంచుకుంటే ఫస్ట్ మడత పెట్టడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ ముక్కలన్నీ ఇదిగోండి మనం ఇది కాజా పట్టి వేయడానికి, ఈ ఫ్లవర్స్ ఉన్నాయేమో హ్యాంగింగ్స్కి వేయడానికి, మిగతా ప్లెయిన్ నేను చంకలో వేయడానికి తీస్తానండి. సో కటింగ్ అయితే అయిపోయింది. ప్లీజ్ మాకు వ్యూస్ చాలా వస్తున్నాయండి, సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.